హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో స్వీట్ చేస్తున్నాను ఎందుకు అని అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మా పాప బర్త్డే అండి, మా అమ్మాయిది, అందుకని చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏంటంటే బాగా వర్షం అది పడుతుంది కదా, అందులో జలుబులు చేసి కొంచెం ఫీవర్ వచ్చి బాగాలేదు అని ఏమీ చేయలేదు. ఇంకా తన బర్త్డే ఏది చేయకుండా ఎందుకులే అని అనిపించింది. ఇంకా అలానే లేచి ఇప్పుడైతే గులాబ్ జామ్ చేస్తున్నానండి. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేసి కట్ చేసి ఆ పౌడర్ అంతా గిన్నెలో వేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్లో పాలు అవి తీసుకొని ఇంకా అవి పాలు పోస్తూ ఇంకా దాన్ని ఏంటంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి. చక్కగా పౌడర్ ఏంటంటే మెత్తగా స్మూత్గా ఉండిద్ది, ఊరికనే మెల్ట్ అయిపోతూ ఉండిద్ది అనమాట. చక్కగా పాలు పోసి మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో చపాతీలాగా సేమ్ అలా కలుపుకోవాలి. పాలు చూసుకొని పోసుకుంటూ చేసుకోండి, మరీ ఎక్కువ అవ్వకూడదు, అలానే సరిపోకపోయినా మనకి కరెక్ట్గా బాల్స్ అవి రావన్నమాట. కరెక్ట్గా చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. పాలు మట్టికి ఫ్రిడ్జ్లోవి కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలే తీసుకోవాలి. చూడండి, అలా బౌల్ లాగా చేసుకున్నాను. చపాతీ పిండిలాగా కలిపేసి పక్కన పెట్టానండి. ఈలోపు నేనేం చేస్తున్నానంటే పంచదార పాకం పట్టేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను, పంచదార తీసుకొని వేసాను. గ్లాసు నిండా కూడా వాటర్ తీసుకొని వేస్తున్నానండి. కొంచెం పాకం మనకి ఎక్కువగానే ఉండాలండి, అందుకే కొంచెం పంచదార కూడా వేసి పాకం ఎక్కువగానే చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం బాల్స్ ఇవి వేసినప్పుడు అవి అబ్జర్వ్ చేస్తాయి కదా పంచదార పాకాన్ని, కాబట్టి మనకి పాకం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి ఉంచుకోవాలి. పక్కన ఆయిల్ కూడా వేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసి ఉంచుకోవాలండి. ఒక్కొక్కటి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడైతే ఈ బాల్స్ వేసేస్తున్నాను. చిన్న చిన్నగా నిదానంగా వేసుకోవాలండి. మళ్ళీ 2-3గా అలా వేసినా కూడా అవి అంటేసుకుంటాయి, కాబట్టి నిదానంగా వేసుకోండి. అలానే మనం హైలో పెట్టి ఇవి వేయించుకోకూడదండి, సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి. మంచి కలరు మారిన తర్వాతే, గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని ఈ బాల్ పాకం పట్టుకున్నాం కదండి, బాగా మనం ముదిరి పాకం ఏం పట్టుకో అవసరం లేదు. లైట్ పాకంగా కొంచెం చిక్కబడితే పంచదార పాకం సరిపోతుంది. ఇంకా ఇవి వేయించుకున్న బాల్స్ని ఇంకా వేడిగా ఉన్న పాకంలోనే వేసేసుకోవాలి. వేడివేడిగా పాకం ఉన్నప్పుడే ఈ బాల్స్ వేసుకోవాలండి, అప్పుడే మనకి పాకంలో చక్కగా నానుతాయి అన్నమాట. హైలో పెట్టి అసలు వేయించకండి, త్వరగా మాడిపోయినట్టు అయిపోతాయి. కొంచెం స్లోగానే వేగితేనే ఇవి బాగుంటాయి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇంక ఇలా వేయించుకున్న వాటిని పక్కనున్న పాకంలో వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి. పాకం కూడా ముదురు పాకం ఏం అవసరం లేదు, కొంచెం లేత పాకం పట్టేసుకోండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మనం ఏమైనా స్వీట్ చేసుకోవచ్చు. అది మనకి ఇంట్లో ప్యాకెట్ ఒకటి ఉంటే చాలండి, గులాబ్ జామ్ ప్యాకెట్, మనం ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. చూడండి, ఇంకా మిగతా బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను. 1/2 అవర్ కూడా పట్టలేదండి, చాలా ఫాస్ట్గానే అయిపోయాయి. పాకం పట్టేలోపు కొంచెం ఇవి ఉండలు నానుతూ ఉంటాయి కదా, ఈలోపు చిన్న చిన్న బాల్స్గా చేసేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా కాగింగానే వెంటనే వేసేసుకున్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది.
ఇదిగోండి చూడండి, పాకంలో వేసేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ వదిలేసేయండి. చక్కగా అవి ఏంటంటే పాకంలో చక్కగా ఉబ్బుతాయి. ఉబ్బి పాకం కూడా చక్కగా పీల్చుకుంటాయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది గులాబ్ జాము. వేడిగా కొంచెం వెంటనే అయినా తినొచ్చు. కొంచెం అవి ఉబ్బేసరికి ఆరుతుంది కదా, 1 అవర్ నేను వదిలేసేయమంటున్నాను. వెంటనే అయినా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే తినొచ్చండి. 1 వీక్ వరకు ఈ స్వీట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండిద్ది. చాలా చాలా బాగుంటాయి. గులాబ్ జామ్ స్వీట్ ఇష్టం లేనిది ఎవరికి ఉండిద్ది చెప్పండి, అందరికీ ఇష్టమే. కొంచెం హెల్త్ అది నాకు కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం తక్కువగా తిన్నానమాట. 1-2 తినేసి ఆపేసాను. చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి గులాబ్ జామ్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.